అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన జ్ఞాన ప్రయాణం చేయబోతున్నాం. మన ఆధారం అఖండ జ్యోతి జనవరి 1947 సంచిక. అవును, మనం చూడబోయే ఈ విశ్లేషణ పరమ పూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ అందించిన అద్భుతమైన జ్ఞానసారం. ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. అయితే మనలో ఒక ప్రశ్న తలెత్తొచ్చు. దాదాపు 70 ఏళ్లకు పైగా పాతవైన ఈ బోధనలు ఈనాటి మన ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో మనకు నిజంగా దారి చూపగలవా? సరే, ఆ సమాధానాన్ని మనందరం కలిసి వెతుకుదాం. మన ఈ అన్వేషణలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదట కాలాతీత జ్యోతి అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనస్సును మన అదుపులోకెలా తెచ్చుకోవాలో, మన పనులను ఒక ఉన్నత లక్ష్యం వైపు ఎలా మళ్లించాలో చర్చిద్దాం. చివరిగా ఆత్మసాక్షాత్కార మార్గం గురించి, మన రోజువారీ జీవితంలో పాటించాల్సిన 10 అద్భుతమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అఖండ జ్యోతి. ఈ పేర్లోనే ఎంత శక్తి ఉందో కదా. అఖండం అంటే ఎప్పటికీ ఆగిపోనిది, జ్యోతి అంటే వెలుగు. కాలంతో సంబంధం లేకుండా నిరంతరం వెలిగే జ్ఞానజ్వాలకు ఇది ప్రతీకనమాట. ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో చూడండి. బయట ప్రపంచం ఎంత మారినా కొన్ని నిజాలు, కొన్ని సత్యాలు ఎప్పటికీ మారవు. మారేది సత్యం కాదు, దాన్ని మనం అర్థం చేసుకునే విధానం మాత్రమే. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేద్దాం. మన బయటి ప్రపంచం ఎలా ఉండాలన్నది నిర్ణయించేది మన లోపలి ప్రపంచమే. అంతా మనసు నుంచే మొదలవుతుంది. అంటే అసలు విషయమేంటంటే, మన జీవితాన్ని మల్చే శక్తి మన ఆలోచనలకే ఉంది. మన మనసు ఒక తోటలాంటిది. మంచి ఆలోచనలనే విత్తనాలు వేస్తే అద్భుతమైన ఫలాలను పొందుతాం. ఈ విషయంలో సంకల్పం అనే మాట చాలా కీలకం. సంకల్పం అంటే ఏదో ఊరికే అనుకోవడం కాదు. అది ఒక పదునైన, శక్తివంతమైన, దృఢమైన నిశ్చయం. మన శక్తిని అంతా ఒకే ఒక మంచి లక్ష్యం వైపు కేంద్రీకరించడం. మరి ఈ సంకల్పశక్తిని ఎలా పెంచుకోవాలి? ఇదిగోండి, ఈ 4 దశలు చూద్దాం. మొదట, మన ఆలోచనలు ఎలా వస్తున్నాయో ఓ సాక్షిలా గమనించాలి. వాటితో కొట్టుకుపోకూడదు. రెండోది, మన దృష్టిని పాజిటివ్ విషయాల వైపు మళ్లించాలి. మూడవది, ఒక క్లియర్గా, నిస్వార్థంగా ఉండే సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి. ఇక నాలుగవది, ఆ సంకల్పాన్ని రోజూ గుర్తుచేసుకుంటూ దాన్ని మనలో బలంగా నాటుకునేలా చెయ్యాలి. ఇప్పుడు మన తర్వాతి విభాగానికి వెళ్దాం. ఇది మన ఆలోచనలకి, మనం చేసే పనులకి మధ్య ఒక వారధిలాంటిది. మనసులో ఉన్న మంచిని చేతల్లో ఎలా చూపించాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం చేసే పని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎంత ముఖ్యమో. కేవలం నాకోసం, నా లాభం కోసం చేసే పని మనల్ని బంధిస్తుంది, ఆందోళనం కలిగిస్తుంది. అదే పనిని సేవగా, బాధ్యతగా చేస్తే అది మనకు స్వేచ్ఛని, ప్రశాంతతని ఇస్తుంది. అయితే మనం చేసే పని సరైనదే అని ఎప్పుడు చెప్పగలం? దానిని పూర్తి ఏకాగ్రతతో, ఫలితం గురించి ఆలోచించకుండా, నిజాయితీగా, అందరి మంచికోసం ఒక కర్తవ్యంగా చేసినప్పుడు అది ధర్మబద్ధమైన కర్మ అవుతుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా మనల్ని ఒకే ఒక చోటికి తీసుకెళ్తోంది. అదే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అసలైన గమ్యం, ఆత్మసాక్షాత్కారం. అంటే మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవడం. ఎంత అద్భుతమైన మాట గదా! మన లోపలి ప్రపంచం ఈ అనంత విశ్వానికి ఒక చిన్న ప్రతిరూపంలాంటిది. మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ విశ్వం యొక్క రహస్యాలన్నీ మనకు తెలిసిపోతాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆత్మసాక్షాత్కారం అంటే ఎక్కడో దూరంగా, పరుగుపందెంలో గెలిచి చేరుకునే గమ్యం కాదు. అది మనలోనే ఉంది. మనపై కమ్ముకున్న అజ్ఞానమనే పొరలను తొలగించుకుంటూ వెళ్తే మనలోనే ఆ వెలుగు దానంతట అదే ప్రకాశిస్తుంది. సరే, మన ప్రయాణంలో చివరి మజిలీకి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ గొప్ప విషయాలన్నింటినీ రోజూ ఆచరించడానికి వీలుగా ఒక 10 సూత్రాలుగా మార్చుకుని చూద్దాం. ఈ మొదటి 5 సూత్రాలు చూద్దాం. ఇవి మన జీవితానికి బలమైన పునాదుల్లాంటివి. మొదటిది సత్యం, అంటే ఆలోచన, మాట, పని మూడింటిలోనూ నిజాయితీ. రెండవది తపస్సు, అంటే మన కోరికలను, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం. మూడవది సేవ, ఏమీ ఆశించకుండా ఇతరులకు సాయపడటం. నాలుగవది శ్రద్ధ, మనపైన, ఒక దైవశక్తిపైన గట్టి నమ్మకం. ఇక ఐదవది స్వాధ్యాయం, అంటే మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండటం. ఇప్పుడు మిగిలిన 5 సూత్రాలు. శౌచం, అంటే
మనసునే, శరీరాన్ని, మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. సంతోషం, ఉన్నదానితో తృప్తిగా, ఆనందంగా జీవించడం. అహింస, ఏ ప్రాణికి మాటతోగాని, చేతతోగాని హాని చెయ్యకపోవడం. ధైర్యం, ఎలాంటి కష్టం వచ్చినా మంచి మార్గంలో స్థిరంగా నిలబడడం. ఇక చివరిది ఈశ్వర ప్రణిధానం, అంటే మనం చేసే ప్రతి పనిని ఆ భగవంతుడికి అంకితం చేయడం. ఈ 10 సూత్రాలు మనకొక సంపూర్ణ జీవితాన్ని అందిస్తాయి. ఈ విశ్లేషణని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ 10 అద్భుతమైన సూత్రాలలో ఈరోజునుంచే ఆచరించడానికి కనీసం ఒక్కదాన్ని ఎంచుకోగలమా? ఎందుకంటే ఒక్క అడుగుతోనే గొప్ప ప్రయాణాలు మొదలవుతాయి. జ్ఞానం వినడంలో కాదు, ఆచరించడంలోనే ఉంది. ఆలోచించండి.